ముడా స్కామ్ కేసులో సీఎం సిద్ధరామయ్యకు లోకాయుక్త క్లీన్ చిట్ ఇచ్చింది. వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని తేల్చి చెప్పింది. 138 రోజుల విచారణ తర్వాత నివేదిక ఇచ్చారు. 100 మందికి పైగా ప్రశ్నించిన దర్యాప్తు అధికారి సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా సాక్ష్యాలు లేవని నివేదికలో తెలిపారు. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ముడా భూముల వ్యవహారంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు భారీ రిలీఫ్ దొరికింది. భూముల కేటాయింపులో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనకు వ్యతిరేకంగా ఆధారాలు లేవని లోకాయుక్త స్పష్టం చేసింది. ఈ కేసులో సీఎంతో పాటు ఆయన సతీమణి పార్వతికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని అధికారులు తేల్చి చెప్పారు. 138 రోజుల విచారణ తర్వాత విచారణాధికారి నివేదికను సమర్పించారు. సిద్ధరామయ్య, ఆయన భార్య, బావమరిది అధికారులతో పాటు 100 మందిని ఈ కేసులో ప్రశ్నించారు. ఫైనల్ గా సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా ఎలాంటి రుజువులు లేవని నివేదికలో తెలిపారు. ఈ అంశంపై తుది నివేదికను హైకోర్టుకు సమర్పిస్తారు. ఈ నివేదికపై అభ్యంతరాలు తెలిపేందుకు వారం రోజుల గడువిస్తున్నట్లు పోలీసులు లేఖలో పేర్కొన్నారు. కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ముడా భూముల వ్యవహారంలో సీఎం సిద్ధరామయ్యపై ఆరోపణలు కన్నడ రాజకీయాలను కుదిపేశాయి. కేసు తెరపైకొచ్చి రాగానే రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ఆగస్టులోనే లోకాయుక్త విచారణకు ఆదేశించింది. గవర్నర్ థావర్చంద్ గెహ్లట్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఫిర్యాదుదారుల పిటిషన్లపై విచారణ చేపట్టిన కోర్టు గత సెప్టెంబర్లో నివేదిక ఇవ్వాల్సిందిగా పోలీసులకు ఆదేశించింది. ముఖ్యమంత్రి, ఆయన సతీమణి పార్వతి, బావమర్ది మల్లికార్జునపై కేసులు నమోదు కావడంతో లోకాయుక్త విచారణ చేపట్టింది. సిద్ధరామయ్యను A1 నిందితుడిగా చేర్చడంతో ఆయన భార్య తనకిచ్చిన స్థలాలను వెనక్కిచ్చేశారు. ఆ తర్వాత విచారణ పరిణామాలు చకచకా జరిగిపోయాయి. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి గాని, ఆయన కుటుంబ సభ్యుల పాత్ర గాని లేదని లోకాయుక్త గుర్తించింది.